ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ ఋషిభ్యో మునిభ్యో ఋషిభ్యో మాతృభ్యో పితృభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జ్యోతిష్య సంబంధమైన విషయాలన్నీ కూడా మాస్ ఫలితాలు విశ్లేషాత్మకంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, కలియిక, వాటి ప్రభావం అంతా కూడా వివిధ స్థానాల్లో మారడం వల్ల, ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల గోచారరీత్యా గోచార చక్రవశాత్తు గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఏం పరిహారం చేసుకుంటే గనక గ్రహ దేవతలు ప్రీతికరంగా దోష నివారణం అంతా కూడా చేసుకుంటే గనక శీఘ్రంగా అష్టేశ్వరి యోగము, భోగభాగ్యాలు, రాజ్య సంపద, ధనాదాయం పెరగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఏం పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అనేది మానవాళికి అంతా కూడా ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే. ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారం అంతా కూడా కొన్ని గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే కొన్ని గ్రహాలంతా కూడా నెల రోజులకి మారుతాయని చెప్పేసి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అయితే కనుక ఆ యొక్క 18 నెలలకు మారుతాయని చెప్పేసి, మరియు కొన్ని గ్రహాలు అయితే కనుక సంవత్సరం రోజులు మారుతాయని చెప్పేసి, కొన్ని గ్రహాలు అయితే కనుక ప్రధానంగా చూసుకుంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి కనుక మారుతూ ఉంటాయని చెప్పేసి, మళ్ళీ కొన్ని గ్రహం అయితే కనుక 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇట్లా గ్రహ యొక్క స్థితిగతి, కలియిక అంతా కూడా చూసుకుంటే ఈ గ్రహాల యొక్క ఖగోళ శాస్త్రంలో వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఉంటుంది. తద్వారా పూర్వజన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం బట్టి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనకొచ్చే సంపదన, ఆదాయము మరియు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగం సిద్ధించాలి అంటే కనుక అక్టోబర్ నెలలో, విశేషంగా అక్టోబర్ నెలలో ధనత్రయోదశి మరియు దీపావళి రోజున, ఈ యొక్క ఆశ్వేత మాసంలో వచ్చే అమావాస్య రోజున ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, ఈ యొక్క ధన్వంతరి జయంతి అంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే చతుర్థి రోజున, మాస శివరాత్రి రోజున ధన్వంతరి జయంతి, మరియు ఇక్కడ త్రయోదశి ధన్వంతరి జయంతి రెండు కలిపి వస్తున్నాయి. మరియు ఒక ప్రదోషవతం సమయంలో అంతా కూడా ప్రధానంగా సాయంకాల వేళలో ఎప్పుడైతే కనుక త్రయోదశి అనేది సంభవిస్తుందో ఆ సమయంలో అంతా కూడా చూసుకుంటే ద్వాదశి త్రయోదశి సమయంలో అంతా కూడా ఈ యొక్క ధన త్రయోదశి అంటారు. ఆ సమయంలో అంతా కూడా లక్ష్మీ కుబేర వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం వల్ల అఖండమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కుబేరుడి యొక్క చరిత్రని వినడం మాత్రం చేతనే ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యక్షాధీశుడు ఆయన కుబేరుడు అంతా కూడా యక్ష లోకానికంతా కూడా అధిపతిగా ఉంటారు. పరమేశ్వరుడికంతా కూడా ప్రియమైన మిత్రుడిగా ఈ యొక్క తపస్సు చేసుకుని మాత్రం చేతనే ఈ యొక్క కుబేరుడు అంతా కూడా ఈ అలకాపురానికి అంతా కూడా రాజ్యాన్ని పొందే విధంగా అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బ్రహ్మ వంశానికి చెందిన కుబేరుడు అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా సోదరుడిగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అంటే అగ్రజుడిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రావణ బ్రహ్మకంతా కూడా అన్నయ్యగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా బ్రహ్మవంశానికి చెందిన వాడు కావున ఈ యొక్క కుబేరుడంతా కూడా పూర్వజన్మ ఇతిహాసంలో అంతా కూడా పరమేశ్వరుడికి ఈ యొక్క ఒక్క రాత్రి పూట పూజ చేసిన మాత్రం చేతని తనంతా కూడా కుబేరత్వాన్ని పొందాడు. ప్రధానంగా చూసుకోవడం అనేది కుబేరుడు అని చెప్పేసి అంటే కనుక అనంతమైన ధనాదాయాన్ని ఇచ్చే దేవత, నవదనీతులకంతా కూడా అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. సాక్షాత్ మహాలక్ష్మికి అంతా కూడా ఈ యొక్క అధిష్టాన దేవతగా, అంటే మహాలక్ష్మినంతా కూడా ఏ సమయంలో ఎవరికి ఎంత డబ్బు అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఏ సమయంలో ఏ మానవుడికి అంతా కూడా ధనం ఏ రకంగా సంపాదిస్తే కనుక ఏ రకంగా ఎంత ధనం అయితే మనకి పంపించాలి, ఎంత ధనం అయితే ఇంత ధనయోగం ఈ యొక్క మానవుడికి ఉంది జాతకరీత్యా, లేదు ఈ యొక్క గోచార రీత్యా కానీ ఈ యొక్క ధనయోగం ఉన్నది, ఈ యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఇంత ధనయోగం ఉన్నది. ఆ ధనయోగాన్నంతా కూడా ప్రసాదించేది కుబేరుడు అన్నమాట. సాక్షాత్ కుబేరుడు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అప్పు ఇచ్చాడని చెప్పేసి మనకి ఈ యొక్క స్కంద పురాణంలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. వెంకటేశ్వర చరిత్రలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కుబేరత్వం అనేది ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర యోగాన్నంతా కూడా ప్రధానంగా 5 గ్రహాలు యోగకరంగా ఉండాలి. దీనికంతా కూడా లక్ష్మీ కుబేర యోగం సిద్ధించాలి అంటే కనుక శుక్రుడు జాతకంలో యోగకరంగా ఉండాలి. మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా మెండుగా లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు, చంద్ర భగవానుడు, బృహస్పతి మరియు ఇక్కడ శనీశ్వరుడు, ఈ యొక్క గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉంటాయి కనుక రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా ద్వితీయ స్థానము, పంచమ స్థానము, అష్టమ స్థానము, ప్రధానంగా చూసుకుంటే దశము, నవమము
ఏకాదశ స్థానాలంతా కూడా అదృష్ట యోగాన్ని, అష్టైశ్వర్య యోగాన్ని, రాజయోగాన్ని, భోగభాగ్యమైన జీవితాన్ని ఇచ్చే స్థానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క స్థానాలంతా కూడా చూసుకోవడం వంశాభివృద్ధికి కారణమైన స్థానాలంతా కూడా ఇది విపరీత రాజయోగాన్ని ఇచ్చే స్థానంగా చెప్పబడుతుంది. భోగభాగ్యమైన జీవితం, రాజ్య సంపదలు, అదృష్ట యోగము, ఐశ్వర్య యోగం సిద్ధించడానికి ఈ స్థానాలు కనుక మంచి గ్రహాలు ఉచ్చ స్థానాల్లో ఉండి శుభవీక్షణగా ఉంటే కనుక పాపగ్రహాలతో రాహుకేతుతో పాటు కలవకుండా ఈ యొక్క జాతకరీత్యా మీకంతా కూడా శుభయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటే కనుక శుభవీక్షణ శుభగ్రహాల యొక్క శుభస్థానంలో శుభవీక్షణ ఉంటే కనుక మీకు రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ధనత్రయోదశి రోజున ఎటువంటి ఫలితాలు వస్తాయి? ప్రధానంగా మీరు చేసుకునే వ్రత విధానంలో కానీ ప్రతినిత్యం కూడా చేసుకునే ఈ యొక్క పూజా విధానంలో కానీ ఎటువంటి పూజ అధికారాలు చేసుకోవడం వల్ల పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది. ధనత్రయోదశి రోజున విశేషంగా ఆశ్వేత మాసంలో వచ్చే ధనత్రయోదశి రోజు అఖండమైన పుణ్యప్రాప్తి కలిగిస్తుంది. వ్యాపార స్థానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. విపరీతంగా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి మరియు అనంతమైన అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషాత్మకంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో గోచారిత్య శని భగవానుడు సంచారం జరుగుతుంది. ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం జరుగుతుంది. తులారాశిలో అంతా కూడా శుక్రుడి యొక్క నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కావున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం, అతిచారంలో మార్పు జరగడం, కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా 18, 19 తారీఖులో ప్రధానంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర యోగంలోనే మారుతున్నారు. ప్రధానంగా అఖండమైన రాజ్య సంపాద ఇచ్చే విధంగా రాజయోగంగా ఉచ్చస్థానంలో మారుతున్నారు. కావున ప్రధానంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి బృహస్పతి యోగం, ప్రధానంగా గురు యోగం, గురుతత్వాన్ని అంతా కూడా ఆపాదించబడుతుంది. ప్రధానంగా గురుబలం సిద్ధిస్తే కనుక గురుబలం సిద్ధించాలి, మంత్రయోగం సిద్ధించాలి, పూర్వజన్మలో పుణ్యాన్ని సిద్ధించాలి. ప్రధానంగా మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టే మీ జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక అమ్మవారి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన తావారు పూలతోటి విశేషంగా చేస్తూ ఉంటారు. ప్రధానంగా అర్చనిచ్చిన విధానంగా అంతా కూడా చేసుకోవడం వల్ల, శ్రీ సూక్త విధానంగా వేదోక్త మంత్రాలతోటి అర్చించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధించడానికి, రాజశ్యామల యజ్ఞాధికర్తలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగం సిద్ధించడానికి అంతా కూడా కుబేర చరిత్రని పారాయణం చేసుకోవాలి. కుబేర చరిత్ర అంతా కూడా కుబేరుడి యొక్క పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ఏ రకంగా ఉంది. ఈ యొక్క ఒక పట్టణంలో అంతా కూడా ఒక బ్రాహ్మణ వంశంలో జనించాడు. జనించిన తర్వాత ఈ యొక్క బ్రాహ్మణ వంశంలో జనించిన తర్వాత నిత్య కర్మానుష్ఠాలు చేసుకునేవాడు. ఉపజీవితమైన తర్వాత, యజ్ఞోపవీతమైన తర్వాత వేదపట్నం అంతా కూడా నేర్చుకున్నాడు. ఒక బ్రాహ్మణ వంశంలో చెందిన తర్వాత అనుకోకుండా తన యొక్క జీవితంలో అంతా కూడా ఆయనకి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఒక దుష్కర్మలు ఆచరించే విధంగా ఈ యొక్క కులభ్రష్టుడిలాగా ఈ యొక్క నిత్య కర్మానుష్ఠానాలంతా కూడా యజ్ఞాధికృతులంతా కూడా అగ్నిహోత్రానంతా కూడా వదిలేసి అంతా కూడా దొంగదనం చేయడం, ఈ యొక్క విపరీతంగా అంతా కూడా ప్రవర్తించడం, అందరినీ దూషించడం, ఇట్లాంటి దుష్కర్మలంతా కూడా ఆచరించడం వల్ల తన తండ్రి అంతా కూడా కొట్టేసి ఈ యొక్క ఆ యొక్క గుణనిధి అనే బాలకుడినంతా కూడా పూర్వజన్మలో కుబేరు పేరంతా కూడా గుణనిధిగా చెప్తూ ఉంటారు. ఈ యొక్క గుణనిధి అనే బాలునంతా కూడా ఈ యొక్క గ్రామ బహిష్కరణ చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒక పాడుబడ్డ దేవాలయానికి వెళ్తాడు. పాడుబడ్డ దేవాలయానికి వెళ్ళిపోగానే ఆ దేవాలయం చెందిన తర్వాత ఆ రోజున ఈ యొక్క కార్తీక మాసం అంతా కూడా ఉత్సవాలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం ఉత్సవాలు చేసిన తర్వాత పరమేశ్వరుడికి అంతా కూడా నివేదన చేద్దామని చెప్పేసి ఆ గుడి తలుపులు తెరవగానే గుడిలో అంతా కూడా ఈ యొక్క ఈ యొక్క బాలకుడు అంతా కూడా పడుకుని ఉంటాడు. అనుకోకుండా ఈ యొక్క ఒత్తి అక్కడ వెలుగుతూ ఉంటుంది. ఒత్తినంతా కూడా రెప్పపాటుగా రెపరెపలాడుతుంటే గాలికంతా కూడా ఒత్తినంతా కూడా నూనె పోసి దాని యొక్క పంచనంతా కూడా తీసేసి ఒత్తినంతా కూడా వెలిగిస్తూ ఉంటాడు. ఈ యొక్క పంచనంతా కూడా తీసి ఒత్తిని వెలిగించడం వల్ల ఈ యొక్క ఏమైనా పదార్థాలు పెట్టి ఉంటే అక్కడంతా కూడా భోజనం చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. అనుకోకుండా ఆ రోజున రాత్రి వేళల్లో అంతా కూడా ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఉండి పరమేశ్వరుడికి సమీపంలోనే ఉంటాడు. ఉన్నప్పటికి కూడా ఈ యొక్క భక్తి అనేది లేకుండా ఈ యొక్క ఉపవాసం ఉన్నాం కదా, ఆకలి వేస్తుంది, ఏమైనా తిందామని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉంటా కానీ ఆ బాలకుడి రూపంలో ఉండే ఈ యొక్క బాలకుడు అంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఉన్న ప్రసాదం అంతా కూడా ఉచితం అనుకుంటారు. అనుకోకుండా భక్తులంతా కూడా గుడి తలుపులు తెరవగానే ఈ యొక్క అనుకోకుండా అక్కడి నుంచి పారిపోదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అనుకోకుండా అక్కడ ఉండే ఒక వస్తువు అంతా కూడా తగిలేసి అనుకోకుండా రాయికి తగిలి అక్కడంతా కూడా ప్రాణాన్ని వదులుస్తాడు.
తద్వారా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ప్రాణాన్ని వదిలించాడు కావున ఈ యొక్క పరమేశ్వరుడంతా కూడా సంతోషించి భక్తిగంతా కూడా మెంచి అనుకోకుండా నువ్వు చేసిన ఈ యొక్క చిన్న కార్యం అంతా కూడా తన ఈ యొక్క కండువులో నుంచి ఒక చిన్న ముక్కనంతా కూడా తీసి దారిపోగునంతా తీసి దాన్నంతా కూడా ఒత్తిగా చేసి దేవాలయ ప్రాంగణంలో ఒత్తిగా వెలిగించావు కావున నువ్వంతా కూడా అఖండమైన ధన సంపదకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు, నవనిధులకంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటావు, నాకు ప్రీతికరమైన మిత్రుడిగా ఉంటావు కావున నువ్వంతా కూడా హిమాలయాలకంతా కూడా సమీపంలో అంటే ఎక్కడైతే పరమేశ్వరుడు కైలాస ప్రాంతాల్లో నివాసంగా ఉంటారు, కైలాసం నుంచి మనకింత కూడా సమీపంలో ఉండేది అలకాపురి నగరం అని చెప్పేసి అంటారు అన్నమాట. ఈ యొక్క పరమేశ్వరుడికి అంతా కూడా ప్రీతికరంగా ఉంటారు కావున ఈ యొక్క నవనిధులకు అధిపతి అనేది ఈ యొక్క కుబేరుడి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కుబేర చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి, అదృష్ట యోగం సిద్ధిస్తుంది. తద్వారా మీకంతా కూడా రాజ్య సంపదలు సిద్ధించడానికి ఈ యొక్క యక్షాధీశుడైన కుబేరుడంతా కూడా అఖండమైన ధనాదాయం ఇచ్చే దేవతగా ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం కావాలి అంటే కుబేరుడి యొక్క అనుగ్రహం కావాలి, కుబేరుడి యొక్క పూజ కూడా చేయాలి, లక్ష్మీనారాయణ పూజ ఆచరించాలి. దీపావళి రోజున షట్కాలంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, పరమేశ్వరుడి ఆరాధన విపరీతంగా చేస్తూ ఉండాలి. ప్రధానంగా షట్కాలంలో ఎవరైతే కనుక ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు, షట్కాలాలు అని చెప్పేసి అంటే ప్రాతకాలంలో లేచిన తర్వాత ఈ యొక్క 3:30 నుంచి 5:30 లోపల, లేదు 5 గంటల నుంచి 6:30 లోపల ఇది ఒక ప్రాతకాలంలో అంతా కూడా పూజ ఆచరించుకోవడం, మళ్ళీ 9 గంటల నుంచి 10 గంటల లోపల కానీ 11 గంటల లోపల కానీ, మళ్ళీ 12 గంటల నుంచి మధ్యాహ్న కాలంలో అంతా కూడా అపరాహ్న కాలం మించకుండా పూజ ఆచరించడం, మళ్ళీ సాయంకాలం 5 గంటల నుంచి 6:30 లోపల పూజ, మళ్ళీ రాత్రి పూట నిశిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా, రాత్రి వేళలో 8:30 నుంచి 12:30 లోపు పూజ ఆచరించడం, ఇటువంటి షట్కాల పూజ అనేది ఉంటుందన్నమాట. నిశిరాత్రి పూజ అంటారు దీన్నంతా కూడా. షట్కాల పూజలంతా కూడా మహాలక్ష్మీదేవికి ఆచరించడం వల్ల అనంతమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా రోజా పూలతోటి, మల్లె పూలతోటి మరియు ఈ యొక్క తామర పూలతోటి, కలువర పూలతోటి అంతా కూడా మహాలక్ష్మీదేవి పూజ చేయడం వల్ల విపరీతంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్ట యోగం సిద్ధిస్తుంది, ఆకస్మికంగా ధనయోగం సిద్ధిస్తుంది. గోచారిత్య మీకంతా కూడా ఈ యొక్క గ్రహస్థితులంతా కూడా మెరుగ్గా ఉండడానికి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకంలో ఉండే గ్రహదేవతలకి ప్రీతికరంగా మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల ధనాదాయం పెరగడానికి, అదృష్టయోగం కలిసి రావడానికి, వ్యాపారంలో మార్పులు కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు కలగడానికి, సంతాన యోగం సంతాన సాఫల్యం కలగడానికి ఆస్కారం ఉంటుంది, అదృష్టయోగం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాదాయం కావాలి, రాజ్య సంపదలు కావాలి, అనంతమైన అదృష్టయోగం సిద్ధించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, రాజ్యశ్యామల యజ్ఞాది కృతులంతా కూడా ఆచరించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. మేషరాశి జాతకులకి ప్రధానంగా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున మరియు ధన్వంతరి ఈ యొక్క జయంతి రోజున మరియు ప్రదోష వ్రతంలో ఈ యొక్క దీపావళి రోజున విశేషంగా ఎటువంటి మహాలక్ష్మీదేవి వ్రత విధానం ఆచరించాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఆకస్మిక ధనయోగం సిద్ధిస్తుంది అనేది తెలుసుకుంటున్నాం. ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ప్రధానంగా ఈ యొక్క శనివారం రోజున మీరంతా ప్రధానంగా మీరంతా కూడా శనివారం రోజున శనిహోరలో అంతా కూడా శనీశ్వరుడికి ప్రీతికరంగా తైలాభిషేకం ఆచరించుకోవడం మరియు నల్ల బట్టని, నల్ల ద్రాక్షని దానం చేసుకోవడం, బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా గురుయోగం సిద్ధించడానికి, ప్రధానంగా గురుబలం సిద్ధించడానికి, వివాహాది శుభకార్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మరియు కుబేరుడి యొక్క వ్రత విధానం అంతా కూడా ధనత్రయోదశి రోజున మీకంతా కూడా 18, 19 తారీఖులో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది కావున ఆ ప్రదోష కాలంలో మీరంతా కూడా ఈ యొక్క ఎప్పుడైతే కనుక త్రయోదశి ఉంటుందో, త్రయోదశి ఉన్న వేళలో మీరంతా కూడా ధన్వంతరి పూజని మరియు ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ధనత్రయోదశి రోజున మీరంతా కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరించడం, లక్ష్మీ కుబేర వ్రతంలో భాగంగా లక్ష్మీ నారాయణని కూడా అర్చించడం వల్ల ప్రధానంగా సుగంధమైన ద్రవ్యాలు మల్లెపూలతోటి, తామర పూలతోటి, తులసి మాలలతోటి విశేషంగా అర్చించడం వల్ల అభిషేకాది కార్యక్రమాలు గంధోదకంతో, సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ గంధము నారికేల జలంతో, తేనెతోటి అభిషేకం చేయించడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. మాసాంతంలో మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి మార్పు ఇక్కడ శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మరియు శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి మీరంతా కూడా. ప్రధానంగా సూర్య భగవానుడు కూడా నీచ స్థానంలో సంచారం జరుగుతుంది కావున మీరు సూర్య భగవానుడు ప్రీతికరంగా ఈ యొక్క గోధుమలు కానీ గోధుమ పిండి కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవడం, ప్రధానంగా దక్షిణ సహితంగా యథాశక్తిగా కాకుండా ఈ యొక్క మంచి పండగ సమయం కాబట్టి యథాశక్తిగా మనసోత్సాహంగా అంతా కూడా దక్షిణ ఇచ్చుకొని ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరు ఎంత దానాన్ని దానం చేసుకుంటారో అఖండమైన రాజ్య సంపదలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మీరు ప్రధానంగా బ్రాహ్మణ పోషణ చేయడం వల్ల అఖండమైన వేదాధ్యయనం చేసే బ్రాహ్మణ పోషణ చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా కుంకుమార్చనలు అర్చించడం, ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి ప్రీతికరంగా తామరపులతోటి యజ్ఞాధికృతులు శ్రీసిక్త విధానంగా సంపుటితంగా మూలమంత్ర సహితంగా అంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క మూలమంత్ర సహితంగా అంతా కూడా యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి లాభాలు గణించడానికి ఆస్కారం. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహాలకు కూడా ఆరాధన చేయడం, జపాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రేయ నమః.